हाफ के जी 60 रुपया మా దోస్తులకు చెప్తున్నా జర తావుడు బంద్ చేయరా రే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంతి. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే నేను నిన్న చెప్పిన కదా జగదేవ్పూర్ దగ్గర 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దగ్గర ఆగిపోయామని. ఇదిగో మన కార్ ఇక్కడే ఉంది. నిన్న చూపించిన దాబా ఇదిగో బంక్. ఈయన ఆగి ఆ కార్లోనే వండుకున్నాం ముగ్గురం అతి కష్టం మీద. ఇక నిద్ర పట్టిందంటే పట్టింది అంతే. ఇక పడుకున్నాం అంటే పడుకున్నాం. మనం పోవాలనుకున్న డెస్టినేషన్ ఏంటంటే ఒడిస్సాలో పూరి పోవాలి. మనకి ఇంకా పూరి పోవాలంటే 500 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళిపోవాలి. ఇక మనం ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఈవినింగ్ అన్నా నైట్ వరకు అన్నా చేరుకుంటాము. సో మనమైతే ఫ్రెష్ అప్ అయ్యి మెల్లిగా బయలుదేరదాం. ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయినా నేనైతే. ఫ్రెష్ జాంకాయ్ మార్నింగ్ జైచల్లుంటే మనం ఎట్లా తినాం. సో మనమైతే ఫైనల్లీ జగదేవ్పేట అయితే వచ్చేసినాం. మనం చూసుకోండి, ఇది ఇండియా నుంచి వెయిట్ చేసి ఒక సిటీకి అయితే వచ్చినాం. ఈ నుంచి అయితే మనం ఒరిస్సా బార్డర్ వెళ్ళిపోవాలి. డైరెక్ట్ పూరికి అయితే పెట్టేస్తాం మనం లొకేషన్ అయితే. సో ఫ్రెండ్స్, ఇదే ఇంతకుముందు నేను చెప్పినా కదా ఛత్తీస్గఢ్ మొత్తంలో పెద్ద ఫ్యాక్టరీ అంటే స్టీల్ ఫ్యాక్టరీ. లోపలికి కూడా కొట్టేట్టున్నారు. అసలు వీడియో కూడా నాట్ అలౌడ్. నేనే దొంగతనంగా తీస్తున్నా. సో గాయస్, మనమైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఒడిస్సా బార్డర్ అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. ఇంకో చూసుకోండి, ఇది ఒడిస్సా. రే పక్క జర్రా మీకత్తరా. అయ్యో ఇట్లా ఉంది ఒడిస్సా అమ్మాయిలను చూపిస్తా, అందరిని చూపిస్తా, ఒడిస్సా మనుషులను చూపిస్తే ఇక్కడ మొత్తం ఎర్ర మట్టి ఉంది. కాలు పెడితే అంతా అమలులు పనిచేసినట్టు అయిపోతున్నాయి కాళ్ళు అయితే. ఇగో నాకు తెలుసు, అందుకనే కావచ్చు వీళ్ళందరూ ఇట్లా కెర్రగా మొత్తం మాసిపోయినట్టు ఉంటారు. అందుకనే కావచ్చు. విజయవంతంగానైతే 2 బార్డర్లు కంప్లీట్ చేసుకొని 3వ బార్డర్కి అయితే ఎంటర్ అయినాం విజయవంతంగా. ఇక ఇంకో 500 కిలోమీటర్స్ వెళ్తే మనకి పూరి అనేది వస్తుంది. ఈ జర్నీ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా. ఇక ఆకలి అవుతుంది. ఇక మనం ఏమన్నా ఆయిల్ ప్యాకెట్లు ఒకటి తీసుకోవడం మర్చిపోయినాం. మనం ఆయిల్ ప్యాకెట్లను ये दो और एक दो. ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఆయిల్ దొరుకుతాయని కథలు కూడా అనుకోలే. 164 అట రేటు. అల్ట్ కూడా విజయవంతంగా పతాంజలి దొరికింది. మన ఆడ కూడా వాడాం కానీ ఇక్కడ మంచి బ్రాండ్ దొరికింది. అయితే ఈ 3 కలిపి 310 రూపాయలు తీసుకున్నాడు. 164 రేట్ ఉంది కానీ మనకి డిస్కౌంట్ చేసిండు 145. ఇక్కడ ట్రాఫిక్ మామలు భలే ఉన్నారు. వీళ్ళ చూడండి, వీళ్ళు బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్ చాలా బాగుంది. స్కూల్ డ్రెస్లో మనలాగా చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు స్కూల్ డ్రెస్లు వేసుకుంటుంది కదా, సేమ్ ఆ పరంగా. ఇంకా వీడియో కూడా ఉన్నాడు. బాబా మిర్చి कितने है? हाफ के जी कितने? हाफ के जी कितने है? रेट कितना है? 60 रुपया. ఇట్లుంటుంది హిందీ రాకపోతే. నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. ఏం అర్థమైతే లేదు. ఏమందంగా ఒడిస్సా మిరపకాయలు అయితే ఉన్నాం. ఆయిల్ ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్, మిర్చి. వెనక చూడు భలే పోతురు ఇల్లు. పోయే తొవ్వలో ఇంత గిన్ని అందాలు కనబడతాయని నేను ఎప్పుడు ఇలా ఊహించలేదే. కానీ గుట్టలు చూడండి, వ్యూ పాయింట్ హైలైట్ ఉంది. గుట్టలు, బ్రిడ్జి, వాటర్. ఒడిస్సాలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా మంచిగా నడుస్తున్నాయి. మంచిగా డెవలప్ అయింది. ఇక్కడ మన తెలంగాణ ఉంది, ఓన్లీ హైదరాబాద్ నడుస్తుంది.
వేరే ఫారెన్కి వచ్చిన లెవెల్ అనిపిస్తుంది నాకైతే ఈ లొకేషన్ చూస్తే. ఈ చెట్లు అబ్బా 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 అబ్బా. గుట్టెక్కబోతున్నాం. వేరే 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 ఏం లేదు, కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది మాకు సినిమా ఏంటిది అన్నది. ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయా మరి కరెక్ట్ వెళ్తామా తెలీదు, కానీ వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్ అసలు నన్ను అడిగితే. గిట్లుంటాయి రోడ్లు. అరే చిచ్చా మెల్లగా చూసుకుంటా వెళ్ళము. ఈ రోడ్ల వీకెళ్ళి అబ్బా అబ్బా తలిగింది. దిస్ ఇస్ ఘాట్ రోడ్. అసలు మనకైతే ఇంతకుముందు రాంగ తువ్వలో ఒక చిన్న వాటర్ ఫాల్ లెక్క కనిపించింది. ఇక లోపల దాకా వస్తే ఎట్లుంది చూడండి వ్యూ. లోపలికి వెళ్తున్నా. మనోళ్ళు ఏమంటారు అంటే మంచిగా ఈయనే వండుకొని ఈయనే తిన్నామంటారు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో వాటర్. హలో గాయ్స్, అయితే రాంగ మంచి వాటర్ ఫాల్స్ వ్యూ దొరికింది మనకి. ఇక్కడ వండుకుందాం అని చెప్పి మనోళ్ళు అంటే నేను కూడా సిద్ధమై అన్ని సామానంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఇక ఈ సామానంతా ఎట్లా సెట్ చేస్తారో అర్థమైతే లేదు. గుడ్డ పెడదాం. కూరగాయలు నిన్నటికి తినబుద్ధి అవుతాయి. నైట్ తొక్కులు తిన్నాం కదా. ఇక మనోళ్ళు ఏం చేశారంటే రాగానే ఎగ్స్ తెచ్చిర్రు. ఎగ్స్ అందుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం. కర్రీ అయితే సాప్ వేసుకొని ఇట్లాంటి ప్లేస్లో స్థిరంగా ఊకొని వండుకొని తింటే వేరే లెవెల్. ఏం అడుగుతున్నా ఫ్రెండ్స్, ఇంట్లో కూడా ఇట్లాంటి పనులు వేయలే, కానీ తప్పది. ట్రిప్ అంటే మడి పని మనమే వేసుకోవాలి, అంతేనా కాదా? ఈ ట్రిప్లో ఫస్ట్ వంటకం మరి ఎట్లయితే ఏమైతే తెలియదు. సో గాయస్, ఇప్పుడైతే అన్నం అయితే పెట్టేసిన, అదేంసేపు ఉడకతో ఉడకని. అంతలోపు అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవైతే కోసుకుందాం. ఓకేనా? అడి వేసి నన్ను అయితే చెఫ్ని చేసారు. మిరపకాయలైనా కట్ చేయరు జరా. అరే గిట్ట తలిగిర్రు ఏం రైలు అవురా నాకు గడ్డడా పని చేయరా అంటే పని చేయనియరు. సో గాయస్, మనమైతే ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీరాకు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. సో గాయస్, రైస్ అయితే మెల్లిమెల్లిగా ఉడికిపోతుంది. కానీ చిన్న సిలిండర్ అయినా కొంచెం జెల్ అయింది. పెట్టి మా అంటే ఒక 5 minutes 10 minutes కూడా అవుతలేదు. ఇంకా ఇలా వండుకుంటూ ఈ వెదర్ చూస్తూ ఈ లొకేషన్లో వేరే లెవెల్. ఇలా ఉంది లొకేషన్. ఎలా ఉంది ఫ్రెండ్స్? వేరే లెవెల్. సో గాయస్, రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎట్లా చేస్తురో చూడండి మీరు కూడా. తీన్ వాలా ఇంతో మనం కోసుకున్న ఉల్లిగడ్డ మిరపకాయ కొత్తిమీర అన్నీ అయితే రెడీ ఉన్నాయి. ఉల్లిగడ్డ మంచిగా గోలాలని చెప్పి కొంచెం నూనె ఎక్కువ పోసిన. సో గాయస్, ఒక 3 లవంగా 3 యాలకులు వేసుకుందాం. నేను మసాలా ఏం తెలియదు, సో అందుకనే మనకి ఇదే మసాలా. కొంచెం ఉల్లిగడ్డ ఉడకాలని చెప్పి ఉప్పు వేసుకుంటున్నా. సో మనకి అల్లం పేస్ట్ లేదు. ఇది దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం, ఎట్లున్నా తినాల్సిందే. ఇక నెక్స్ట్ పొంగ తీసుకుంటే ఎప్పుడైతే కారం వేసుకుంటాను. ఇక మారుతుంది. సో గాయస్, ఇంతకుముందు ఒక 4-5 members వచ్చి ఉండే ఇక్కడ స్నానం చేయడానికి.
అయితే నేనేమన్నా అంటే లారీ డ్రైవర్ వచ్చురా, అరే మన కారు సామాను ఉన్నదా పీకిందా చూసి రాపోరా అంటే ఆలు స్విఫ్ట్ డీజర్ కారు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకొకటి అపాచీ బండి, ఇంకొకటి R15 వేసుకొని వచ్చిర్రు. గాళ్ళను మొక్కలను చూసి మనం లారీ డ్రైవర్లు అన్నామంటే మనం. సో ఎక్సైజ్ వేసుకుందాం. నేను కొంచెం గట్టిగా తింటాం, అందుకని చెప్పి గిన్నెగానే ఎత్తున్నాం. లాస్ట్ టచింగ్ అయితే ఇగో కొత్తిమీర వేస్తున్నా, దించేసుడే. ఇక కొత్తిమీర వేసినట్టే దించేసుడు. ఇక మీ ఎలా ఏమున్నది కానీ అంటున్నా నేనైతే. ఇక మనోళ్ళు తింటారా మరి, మనోళ్ళు కొంచెం బిజీ ఉన్నారు ఫోన్లల్లో. నాకు ఆకలి బాగా అవుతుంది, టిఫిన్ చేయలేదు మార్నింగ్. సో అందుకని చెప్పి వేడి వేడి అన్నం ఇట్లా వేసుకొని, వేడి వేడి కర్రీ, ఎగ్ కర్రీ. సో గాయస్ ఇగో ఇట్లాంటి ప్రదేశంలో వేడి వేడి రైస్ మంచిగా కర్రీ పెట్టుకొని తింటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఆహా, ఈ వాటర్లో ఇలా పెట్టుకొని మంచిగా కూర్చొని తింటే వేరే లెవెల్, వేరే లెవెల్. ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు కూర బాగుందా అన్నం బాగుందా అని కాదు, మనం ఏ ప్లేస్లో అయితే కూర్చున్నాం, ఏ ప్లేస్లో అయితే కూర్చొని ఇంత వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నది ఒకటి కావాలి. తింటున్నా ఫ్రెండ్స్. అబ్బా, అడవిలలో వండుకునే కూర అది పప్పు అయినా మంచిదే, చారైనా మంచిదే, చికెన్ అయినా మంచిదే. తిన్నరానోడు కూడా అండినా కానీ ఎంత హైలైట్ వస్తుందో తెలుసా అది. తినాలి తినాలి. కొంచెం సాల్ట్ తక్కువైంది తప్ప సూపర్ ఉందబ్బా, మస్తు ఉంది. ఇగో ఎగ్ కలుపుకొని ఇంత పెద్ద బుక్కలు పెట్టాలి, చూసుకోర్రి. వేరే లెవెల్. మీరు కూడా రండి, వచ్చి ఇట్లా ఎంజాయ్ చేయండి. మా దోస్తులకు చెప్తున్నా, జర తాగుడు బంద్ చేయరు రే. తాగుడు బంద్ చేసి ఇట్లా తినడానికి పైసలు జమేసి రారి. నెక్స్ట్ టైం మళ్ళీ అందరం కలిసిపోదాం. ఓ గాయస్, ఇంతకుముందు లొకేషన్ అయితే చూసిరుగా, ఆ లొకేషన్లో అయితే మంచిగా లంచ్ చేసినాం, కమ్మగా తిన్నాం, కడుపు నిండారుగా తిన్నాం. ఇప్పుడు మనం పూరి వెళ్ళాలంటే ఇంకా 500 కిలోమీటర్స్, అంటే పొద్దుగల 500 అన్నా అంటే ఇప్పుడు 400 ఉంటుంది మ్యాక్సిమం. మనం వెళ్ళేసరికి ఈరోజు అయితే చేరుకుంటామో చేరుకోమో కూడా తెలియదు. నైట్ 12 దాకానైతే జర్నీ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడైతే చేస్తాం. ఏడాకా అయితే ఆడదాకా పోయి నిద్రించుకొని మళ్ళా తెల్లారైతే తెల్లారి, లేకపోతే అక్కడనే పడుకొని, లేకపోతే ఆల్మోస్ట్ చేరుకోవడానికి మాత్రం బాగా ట్రై చేస్తాం. ఇక అది ఎట్లయితే అట్లే. తెలిసి నిన్న నుంచి మేము జర్నీ అవుతున్నా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాలే. ఈడ అయింది, ఈడ ముచ్చలు పెడుతుండు, పాన్ పరా పెట్టి వాడు ఉంచుతుండు. ఈడు ఒక్కొక్క రకంగా ఉన్నారు రా. ఈడ ఇది నుంచి పోతావా పోవా అర్థమవుతలేదు. ఇక మరి పూరి జగన్నాథ్ పోయేది ఎప్పుడు, 400 కిలోమీటర్లు కొట్టేది ఎప్పుడు అర్థమవుతలేదు. పాపం ఈ అంబులెన్స్ కన్నా దారి ఇవ్వరా పాపం. ఇంత ఘోరం చేస్తారు ఎవరు అంతా చిల్లర లెక్క చిల్లరగాళ్ళు.
చూసుకోవచ్చు ఒరిస్సాలో మన గుట్ట పైన నుంచి వెళ్ళి కిందికి దిగంగా చాలా చిన్న ఊర్లు ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ వీళ్ళకి పవర్ లేదు, ఏం లేదు, ఎలా ఉంటున్నారో కూడా తెలియదు. ఇంకో ఇప్పటికీ సోలార్ ప్యాన్ పెట్టుకొని నీకు చూపిస్తా చూడండి. సోలార్ ప్యాన్ పెట్టుకొని మొత్తం లైట్లని నడిపిస్తున్నారు. ఇలా పవర్ లేదు, ఏం లేదు, అసలు ఇల్లు ఎట్లా ఉంటున్నారు అన్నది కూడా ఇప్పటికి తెలియదు. అసలు మినిమం 2 hours అవుతుంది వాటర్ కోసం చూడబట్టి. వాటర్ అయితే ఎక్కడ దొరుకుతలేవు. ఆ గుట్టలకి వెళ్ళితే పాపం వాళ్ళని అడుగుదామంటే వాళ్ళే చెంబు మీద చెంబు, బిందె మీద బిందె పెట్టుకొని వాళ్ళ కోసం వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు. గాలేమో అడగాలని చెప్పి సిటీకి వచ్చినాం. సిటీలో కూడా ఎక్కడ కూడా మరి దొరుకుతాయా అన్న క్లారిటీ మాత్రం లేదు. దొరకాయో ఏడికైతే ఆడికి చూసి లాస్ట్కి అయితే వాటర్ బాటిల్ ఉండడం అవుతుందా, లేకపోతే రోడ్డు బండి ఏదైనా బోరింగ్ ఉంటే అది కొట్టుకొని తాగడవుతుందో తెలియదు. ఇక ఫైనల్లీ అయితే వాటర్ అయితే దొరికేసినాయి. ఎంత చిత్రహింసలు అనుభవించినా మీకు వీడియోలో చూపిస్తా చూడుర్రి. ఎంత లోపలికి వచ్చి లెంకంగా దొరికినాయో. కానీ అందరూ ఈ గలీలో మొత్తం తెలుగులో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుండి నైట్ ఇంత టైం అవుతుంది. టైం అయితే అవుతుందిరా 8 వరకు, అంటే మార్నింగ్ 11కి స్టార్ట్ అయినామంటే ఈ ఘాట్ రోడ్కి ఇప్పటికి 8 అవుతుంది. ఇప్పటికి స్టిల్ నడుతూనే ఉంది. ఈరోజు మొత్తం ఇలానే గడిచిపోయేటట్టుంది మా పరిస్థితి. ఎక్కడ ఆగిపోతుందో ఏమో తెలుస్తలేదు అసలు. సో హలో గైస్, మార్నింగ్ నుంచి 400 kilometers జర్నీ చేసి ఆ ఘాట్ రోడ్ ఎక్కి దిగి అంత తలకాయ అంతా ఖరాబ్ అయింది. లాస్ట్కి అయితే మేము ఇంకో 400 అంతే కొట్టగలిగాము. అంతమించి అయితే ఏం కొట్టలేదు. ఇంకా 200 kilometers మాత్రమే బాకీ ఉంది. అది రేపు మార్నింగ్ లేచాక స్టార్ట్ చేద్దాం ఆ జర్నీ. పూరి అయితే రేపు ఎలాగైనా చేరుకొని దర్శనం అయితే వేసుకోవాలని చెప్పి టార్గెట్ మీద ఉన్నాం మేమైతే. ఇప్పుడే కొంచెం ఆకలి అయితే గట్టిగా తినేసి కార్లో అయితే ఈ విధంగా వండుకున్నాం. చలో గుడ్ నైట్. ఈ రోజుకి ఈ వ్లాగ్ ఈజ్ క్లోజ్. రేపు కలుద్దాం. బాయ్.